ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాకట్టు పెట్టిన బంగారు మాయమైంది. దీంతో ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. ర్యాలీగా ఏఎస్పీ ఆఫీస్ చేరుకుని ఏఎస్పీ సుస్మితకు వినతిపత్రం ఇచ్చారు. బంగారు మాయంపై అప్రైజర్ రాజుపై ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. అతనితో పాటుగా బ్యాంక్ సిబ్బంది పాత్ర కూడా ఉందని ఆరోపించారు. సుమారు 4.3 కేజీల బంగారు పోయినట్టుగా బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారన్నారు. కానీ సుమారుగా 6 కిలోల బంగారు పోయినట్టుగా బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని పోలీసులు కోరారు. గోల్డ్ పెట్టామండి 100 గ్రాములు అండి. మాది గోల్డ్ అండి. అది మాయం చేసేసండి 2,50,000 బాకీ అలా ఉండిచ్చండి. మొత్తం గోల్డ్ అంతా పట్టిపోయారండి. తర్వాత వడ్డాను ఇవి పెట్టామండి, నెక్లెస్ అవన్నీ పెట్టామండి, హారమే పెట్టామండి. అవి కూడా మొత్తం క్లోజ్ చేసండి. మొత్తం డబ్బులు కట్టేసి మొత్తం నాది క్లియర్ చేసి మొత్తం పట్టిపోయండి, ఖాళీ చేసాడు. మొత్తం నిల్లని చూపిస్తున్నారండి. సమాధానం చెప్తున్నారు బ్యాంక్ వారండి. ఆ బాకీ మట్టుకు అలా ఉండిచ్చి ఆ బాకీ కట్టండి అంటున్నారండి. దాంట్లో బంగారం చూడమని చెప్పంటే ఏమీ లేదు, నిల్లు మీద ఏమీ లేదు, బంగారం ప్యాకెట్లు అని చెప్పి అంటున్నారండి. మేము బంగారం లేకుండా ఏ విధంగా డబ్బు కట్టమండి మేమండి? ప్రతిరోజు వచ్చి మీ బ్యాంక్ దగ్గర కూర్చొని అడిగి కూర్చొని వెళ్తామండి. ఏ విధంగా సమాధానం చెప్తలేదు బ్యాంక్ వారండి. మాకు న్యాయం చేకూర్చాలండి మీరు అందరూ. బంగారం మొత్తం పోయిందండి. మాది 99 గ్రాములు 100 గ్రాములకి కాను 38 గ్రాముల నుంచి ఉన్న బంగారం మొత్తం తీసేసుకున్నారు. ఈ విషయమై మేము 10 రోజులు బట్టి బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నామండి. బ్యాంకు వారు పోలీసు వారికి ఏ సమాచారం ఇచ్చారంటే 139 ఖాతాల్లో 4 కేజీలు 300 గ్రాములే పోయిందని చెప్పి వారికి తెలియపరిచారు. వారు కూడా అదే ఎఫ్ఐఆర్లో రాసుకుని దాని ప్రకారమే ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ మాకు పోయిన బాధితులందరూ కూడా 110 మంది బాధితులు వస్తే వారు పోయిన వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం 6 కేజీలన్నర వరకు వచ్చిందండి. ఇవాళ ఇది రాజు మేము అడుగుతుంటే రాజు పేరు చెప్పి రాజు మీదే కేసు పెడుతున్నారు తప్ప బ్యాంకు వారి మీద చర్య తీసుకుంటుందండి.